సార్ నమస్తే అండి. ఈ రోజున లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అనగోని మాటలు కూడా అంటూ ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు ఒక నాస్తికుడు, చెప్పులు కూడా బొమ్మల ఫోటో వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అసలు ఒక నాస్తికుడు అని చెప్పి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉందని కూడా ప్రజలు మర్చిపోయి చాలా కాలమైంది. ఆవిడ అప్పుడప్పుడు తన ఉనికి చాటుకోవడం కోసం ఇప్పుడు ఆవిడ అన్నగారి పార్టీలో ఉన్నాను, నేను అన్న తెలుగుదేశం అని అంది ఆయన చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఏమో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసానంది. ఇప్పుడు వైకాపా పంచం చేరి ఆమె చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో ఏదో మాట్లాడినంత మాత్రం ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాస్తికుడా ఆస్తికుడా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైనా దేవాలయాల పరిరక్షణ జరిగినా, దేవాదాయ ధర్మాదాయ శాఖకి సరైన కేటాయింపులు జరిగినా, 6C నుంచి 6B 6A ఏ దేవాలయాలైనా అర్చకులకి వాస్తవంగా జీతాలు పెరిగినా, దేవాలయ పరిరక్షణకు బడ్జెట్లు కేటాయించినా అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలోనూ చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల విధ్వంసము, అర్చకుల మీద దమనకాండ, హిందూ ధర్మ వ్యతిరేక పరిస్థితులు జరిగినాయి. కనుక ఇవాళ ఏదో తన ఉనికి చాటు కోసం నేను కూడా ఉన్నాను, ఇంకా ఉన్నాను, జీవించే ఉన్నానని చెప్పుకోవడం కోసం లక్ష్మీపార్వతి గారు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజల్లో 1% ప్రజలు కూడా ఆవిడని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తే చాలు వైసీపీ కార్యకర్తలు మొత్తం టీడీపీ లేదు, ఇటు జనసేన ఎవరిన సరే కోకడ వేలతో ప్రకటించి పక్కన వేస్తారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఎలాగుందంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని చెప్పేసి మీరు నిజంగా 1924 మధ్య మీరు చక్కగా పరిపాలన చేసి హిందూ ధర్మాన్ని కాపాడి ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఏదైతే ప్రీతిపాదకరమైన పరిపాలన చేస్తే మీరు అనుకున్నట్లుగా 30 ఏళ్ళు పరిపాలించేవాళ్ళే. ఇవాళ మిమ్మల్ని అతి దారుణంగా 11 సీట్లకు కూర్చోబెట్టి మిమ్మల్ని ఇచ్చేసి ఆ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మెలికపెట్టి శాసనసభలో రావడానికే, శాసనసభ చర్చలకు రావడానికే మీరు భయపడి పారిపోయేటువంటి పిరికి పందలు మీరు వచ్చేసేసి ఏదో ఆయన కనుసౌకి చేస్తే ప్రజలందరూ అందరినీ ఇచ్చేసేస్తారని అనుకోవటం మీ అవివేకానికి పరాకాష్ట. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సుశిక్షితమైనటువంటి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు సౌకి చేయాలేమో, మా చంద్రబాబు గారు ఒక మాట చెబితే మీ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. కానీ మా నైజం అది కాదు, మా పార్టీ నాయకుడి నైజం కానీ మా నైజం కానీ అది కాదు. ప్రజలకి మంచి చేయటము, ప్రజలకి కీడు చేయకుండా సమాజంలో బాధ్యతాయుతంగా మెలగటము, శాంతియుతంగా ఉండటమే మా నాయకుడి యొక్క నైజం, మా నాయకుడు మాకు నేర్పే క్రమశిక్షణ. కనుక మీరు ఆ విషయం గమనించాలా. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని మీరు దమ్ముంటే అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు 11 మంది రండి, ప్రతి అంశంలో పార్టిసిపేట్ చేయండి. మీకున్నటువంటి సమస్యల గురించి, మీ నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి వాయిస్ వినిపించండి మీ అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వినిపించే దమ్ము లేకుండా అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలకడం శాతగాని వాళ్ళ యొక్క పరితనం. మరి ఈ రోజున కొడాలని కూడా యాక్టివేట్ అయ్యి గతంలో మనం చూసుకున్నాం, ఇంకొక 6 నెలల్లో నేను రాజకీయాల పరంగా యాక్టివేట్ అవుతాను అని చెప్పి మాట్లాడారు. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం మాట్లాడుతూ లోకేష్ గారు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్నా మీకే ప్రాబ్లం, ఒకవేళ జగన్ అని పేరు రాసుకున్నా నీకే ప్రాబ్లం అని చెప్పి ఒక సినిమా డైలాగ్ రూపంలో అంటాం ఎలా చూడొచ్చు అంటారు? అసలు కొడాలి నాని గారిని మర్చిపోయి చాలా కాలం అయిపోయింది ప్రజలు. ఆయన ఒక బూతుల మంత్రి, ఆయన ఏం మాట్లాడినా బూతుగానే ఉంటుంది. అటువంటి వ్యక్తి ఇవాళ ఏదో తన ఉనికి చాటుకోవడానికి, ఆరోగ్యం సెట్ చేసుకుని కొంచెం వచ్చి మళ్ళీ తన ప్రాసెస్ని చాటుకోవడానికి నేను అనేవాడిని ఒకటి ఉన్నానని చెప్పడానికి వచ్చిన దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోవట్లా. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత కండగావరంతో కళ్ళు నెత్తికెక్కి దేవాలయ వ్యవస్థ మీద సాక్షాత్ ఇది నీ అమ్మ మొగుడు సొమ్మ తిరుపతి అంటూ పిచ్చి మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానించినటువంటి వ్యక్తిగానే ఆయన ఆంధ్ర ప్రజల దృష్టిలో ఉన్నారు. కానీ ఆయన ఒక మాజీ మంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ప్రజల దృష్టిలో లేరు. కనుక కొడాలి నాని గారి మాటలకి ఎటువంటి శాంటిటీ లేదు. సార్ మరి అసలు వైసీపీ నాయకులకి అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు? అసలు మనం ఏదైనా పూజ జరిగితే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి అయితే భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చి పూజ చేయాలి. మరి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పూజ చేయటం, లేదా గతంలో మనం తిరుమల వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నేను పెట్టను, నేను సీఎం స్థాయిలో ఉన్నాను, అసలు నాకు అవసరం లేదు సంతకం పెట్టాల్సిన పని కూడా లేదు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిగా చెప్పి మాట్లాడటం ఏంటి? అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలాంటి గౌరవం ఉందనుకో వైసీపీ నాయకులకి? ఇప్పుడు మీరే చెప్పారు అదేదో యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి ఆ వైసీపీ పార్టీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మం పట్ల, హిందూ ఆచారాల పట్ల అసలు ఎటువంటి నమ్మకం లేదు. ఆయన్ని బట్టే క్యాడర్ కానీ నాయకులు కానీ ఫాలో అవుతారు. మీరు చెప్పినట్టు హిందూ ధర్మంలో ఏ చిన్న పూజ చేసినా భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తిరుమల కొండ మీద కావచ్చు, అమ్మవారి దగ్గర కావచ్చు, ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించేప్పుడు దంపసమేతంగా సమర్పించాలి. ఏనాడు ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు భార్య రాలేదు. అదేవిధంగా
పెళ్ళైనటువంటి మగవారు ఎడమ భుజం మీద కండువ వేసుకుంటారు. ఈయన ఎప్పుడు కుడి భుజం మీద కండువ వేసుకునేవాడు. అలాగే ఏనాడు ఆయన భార్యతో కలిసి ఏ దేవాలయానికి రాలేదు. మీరన్నట్టు ఆయన మరి హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ మతం ఉందని చెప్పేసి, క్రిస్టియానిటీ ఉందని చెప్పి అందరికీ తెలిసిందే వైఎస్ కుటుంబం. మరి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సింది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా తను చేయాలి. చేయనని చెప్పేసి పొగరుగా నేను ముఖ్యమంత్రి నన్నే అడుగుతారని ధిక్కరించి డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి వ్యక్తి. అలాగే హోమాలు పూజలు చేసినా కూడా ఆయన ఎంత శ్రద్ధగా చూస్తున్నాడో పబ్లిక్ అంతా చూస్తున్నాడు. ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు, కొబ్బరికాయ అర్చకుడు కొట్టాలి. లేదా ఆయన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంబల్లి కొట్టి కొబ్బరి చెప్పులు ఆయన చేతికి ఇవ్వాలా. కూర్చుని పూజ చేయలేడు, కూర్చుంటే 10 మంది లేపాలా. మరి ఈయన ఒక నవ యువకుడు. మరి మా చంద్రబాబు గారు 75 ఏళ్ల నవ యువకుడితో పోటీ పడడానికి వచ్చేటువంటి వ్యక్తి ఈయన. మరి హిందూ ధర్మం పట్ల ఆచారము నమ్మకం ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. కానీ నాకు అధికారం, దర్పం, డబ్బు, హోదా ఉందని చెప్పి కండకావరంతో తన ప్యాలెస్లో తిరుపతి సెట్ వేసుకుని ఇదే గుడి, ఇదే తిరుపతి ప్రాంగణం అని చెప్పి అక్కడ కూర్చొని చేయకూడదు. దేవాలయంకి వెళ్తే పవిత్రత. దేవాలయంలో ప్రతిష్టలు చేసినప్పుడు ఎన్నో కోట్ల యజ్ఞాలు, జపాలు, హోమాలు చేసి యంత్రాలు ప్రతిష్ఠ చేస్తారు. అందుకని దేవాలయంకి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయని దేవాలయంకి వెళ్తాం. అటువంటి దేవాలయంకి నువ్వు వెళ్లకుండా ఇంట్లో నువ్వు సినిమా సెట్టింగ్ లాగా దేవాలయం సెట్టింగ్ వేసుకుని అక్కడే పూజలు చేసి నేనేదో హిందూ ధర్మం పట్ల భక్తిభావం ఉన్నానంటే యథారాజా తథా ప్రజలాగా ఆయనకి ఎటువంటి భక్తిభావం ఉందో ఆయన కార్యకర్త కూడా అదే ఉంటుంది. ప్రసాదం ఇచ్చినప్పుడు కూడా కళ్ళకద్దుకుని కిందకి పారేయటం, లేదా గతంలో భారతీ రెడ్డి గారు కూడా తీసుకుని టిష్యూ పేపర్ తీసి పక్కన వేయటం, ఏంటి అసలు ఎలా చూడొచ్చు వాళ్ళు చేసిన పనులని? అదే చెప్తున్నా కదా, హిందూ ధర్మం పట్ల నమ్మకం లేనటువంటి వాళ్ళు పాలకులు. ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అన్ని మతాలని సమానంగా గౌరవించాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, హిందూ దేవాలయాలకు వెళ్తారు. ఇప్పుడు రంజాన్ సీజను, ముస్లిం సోదరులను ఆదరించి ఇఫ్తార్కి వెళ్తారు. అదేవిధంగా క్రిస్మస్ వస్తే చర్చికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అన్ని మతాలని గౌరవించాలి, అందరినీ సమానంగా గౌరవించాలి. మన మతాన్ని గౌరవించుకోవాలి, పరమతాన్ని అంతకంటే గౌరవించాలి. రెండు చేయాలి. ఈయనకి ఏ మతం పట్ల గౌరవం లేదు, ఏ మతం పట్ల ఇది లేదు. ప్రసాదాలు స్వీకరించిన ఇష్టం లేకపోతే పర్వాలేదని చెప్పి పక్కన పెట్టాలి, తీసుకుని కింద పడేయకూడదు కదా, అది అపచారం చేసినట్టు కదా. అది ఆయన చేస్తాడు, అది ఆయన నైజం అంతే. అంటే ఏంటి సార్ మరి ఫైనల్గా ఏంటి ఇది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇంత జరుగుతున్న సమయంలో ఈ ప్రజలు ఏమన్నా నమ్మి మళ్ళీ, అంటే కల్తీ జరగలేదు అని చెప్పి ప్రజలు నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఓటేసే ఇదేమన్నా ఉందా ఏంటి సార్? ఇప్పుడు ప్రజలు నమ్మడానికి అక్కడ జరిగింది లడ్డూ కల్తీ అనేది అత్యంత వాస్తవం. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అసలు 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్ చేసేటువంటి డైరీ ఫామ్కి మాత్రమే నెయ్యి కేటాయింపులకి పర్మిషన్ ఇవ్వాలి. మరి దాన్ని రిజల్యూషన్స్ పాస్ చేసి తీర్మానం బోర్డు సభ్యులతో అసలు ఏమాత్రం పాలు ప్రొక్యూర్ చేయనటువంటి డైరీ ఫామ్కి ఎలా ఇచ్చావు? 4 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేయాలనేటువంటి నిబంధనను నువ్వు ఎందుకు తొలగించావు? రెండవది, అసలు పాలు లేకుండా తయారైనటువంటి కృత్రిమ పాలతో చేసిన నెయ్యి కల్తీ కలగలేదని చెప్పడానికి నీకు ఎటువంటి శాంటిటీ ఉంది? రెండోది, మైసూర్లో ఉన్నటువంటి నేషనల్ అకాడమీ కావచ్చు, ఎన్డీడీబీ కావచ్చు, అన్ని ల్యాబుల రిపోర్టు కూడా అక్కడ జంతు కొవ్వు శాతం 10% లోపు ఉన్నప్పుడు ప్రస్ఫుటంగా కనబడదు, కానీ కొవ్వు అవశేషాలు లేవు అని చెప్పి ఎవరూ చెప్పలా. ప్రత్యేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి, సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ ఉందో ఆ సిట్ 560 పేజీల నివేదికలో 36వ పేజీలో లాస్ట్ లైన్లో స్పష్టంగా రాశారు. కానీ వైసీపీ నాయకులు ఆ లైన్ని డిలీట్ చేసి చదువుతున్నారు. వాస్తవంగా ఆ లైన్ చూసుకుంటే స్పష్టంగా ఉంది అక్కడ అవశేషాలు ఉన్నాయని. మరి ఇటువంటి నివేదికలు అన్నీ సమర్పించి, అన్ని ల్యాబులు నివేదికలు సమర్పించి అసలు పాలే ప్రొక్యూర్మెంట్ చేయనటువంటి డైరీకి నువ్వు నెయ్యి ఆర్డర్ ఇచ్చి కెమికలైజ్డ్ నెయ్యి తెచ్చినప్పుడు అది కల్తీ జరగలేదని అనడానికి అవకాశం లేదు. అది ప్రజలందరికీ తెలిసింది, రాష్ట్రంలో ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో గౌరవించే ప్రతి ఒక్క భక్తుడికి తెలిసింది. ఇవాళ నువ్వు ఎంత బుకాయించినా నిన్ను ఎవరు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. అదేదో సాంబి చెప్పినట్టు అదరగండంలాగా నువ్వు ఏదో హడావుడి చేసి బూతులు తిట్టి నీ పేటీఎం బ్యాచ్తో సోషల్ మీడియాలో అందరినీ నోటుకు వచ్చినట్టు తిట్టించినంత మాత్రాన నిజం అబద్ధం కాదు. నిజం నిజంగానే ఉంటుంది, నిజం నిప్పులాగానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ వైకుంఠవాసుడు. ఆయన తప్పు చేసిన వాళ్ళకి ఏ విధంగా శిక్ష చేయాలి, వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆయన చూసుకుంటాడు. కథ నడుస్తుంది.